హైదరాబాద్లోని పటాకుల షాపులు సందడిగా మారాయి. పటాకుల షాపులు కళకళలాడుతున్నాయి. క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. ఈసారి కొత్త బ్రాండ్లతో క్రాకర్స్ ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల టేస్ట్కు తగ్గట్లుగా కొత్త రకం పటాసులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, పటాకుల షాపుల వద్ద ఎటువంటి రద్దీ కనిపిస్తుంది? అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రేట్స్ అవి కావచ్చు, అలాగే కొత్త ఐటమ్స్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? హరీష్, హైదరాబాద్ నగరంలో క్రాకర్స్ కొనుగోలు అమ్మకాల సందడి మొదలైనట్టుగా చెప్పుకొని నిన్న బీసీ బంద్ నేపథ్యంలో ఈరోజు చాలా ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్టుగా వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం నుంచే హైదరాబాద్ నగరంలో చాలా హోల్సేల్ రిటైల్ సంబంధించిన షాపులు కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే గత 5 ఏళ్లుగా ఇటు దేశీయ వాలీగా తయారు చేసిన క్రాకర్స్ని ఇటు వినియోగించడం జరుగుతుంది. సంబంధించి కేంద్రం ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఇటు దేశీయ వాలి తయారు చేసిన గ్రీన్ క్రాకర్, ఎందుకంటే కాలుష్య రహితంగా ఉండే విధంగా ఈసారి మార్కెట్లోకి భారీ టపాసులు వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా విభిన్నమైన పేర్లతో కూడా ఈసారి మార్కెట్లోకి క్రాకర్స్ వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసుకుంటే బంజారాస్లోని ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత కాలుష్యాన్ని తగ్గించే విధంగా మార్కెట్లోకి క్రాకర్స్ వచ్చినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు 100 వాట్సా, 10 వాట్సా, 20 ఇట్లా పూర్తి స్థాయిలో కూడా చాలా వినూత్నంగా ఉండేవి. ఆకాశాల్లో విరుజులు జుమ్మే సంబంధించిన టపాసులు కూడా ఈసారి మార్కెట్లో, ఎందుకంటే ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టపాసుల బిజినెస్ కొనసాగుతుంది. హైదరాబాద్లో కూడా 100 కోట్లకు సంబంధించి పైగా టపాసుల వ్యాపారం జరుగుతున్నట్టుగా అంచనా వేశారు. ఎందుకంటే ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా టపాసులు కాల్చి లక్ష్మీ పూజ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇటు ఎవరు కూడా దీనికి సంబంధించి ధరలు కావచ్చు, జరుగుతున్న వాటికి సంబంధించి కూడా పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చడం ఆనవాయితీగా పెట్టుకుంటారు. కానీ ప్రస్తుతానికైతే ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా తర్వాత కాలుష్యం పెరిగిపోతుండడంతో మీద కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిని చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఇటు క్రాకర్స్లో ఇటు దేశీయ వాలి సంబంధించిన క్రాకర్స్ని మాత్రమే వినియోగించాలి, వాటిని మాత్రమే తయారు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో మార్కెట్లోకి విరివిగా దేశీయ వాలి సంబంధించిన వస్తున్నాయి. ప్రస్తుతానికైతే మార్కెట్లో ఏ తరహా సంబంధించిన బ్రాండ్స్ ఉన్నాయి, ఏంటి మార్కెట్లో సంబంధించిన ఈసారి రేట్ ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టపాసుల బిజినెస్ జరుగుతుంది. ఈసారి మార్కెట్లో ఏ తరహా బ్రాండ్స్ వచ్చాయి, ముఖ్యంగా కాలుష్యాన్ని తగ్గించేవి? హ్యాపీ దీవాలి టు అందరికీ హ్యాపీ దీవాలి అండి. అన్ని బ్రాండ్స్, స్టాండర్డ్ బ్రాండ్స్లో అన్ని వెరైటీస్ ఉంది. ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ క్రాకర్స్ ఉంది. అంతే బిజినెస్ బాగానే ఉంది. అన్ని ఐటమ్స్ ఉందండి. మనం గతంలో చూసుకుంటే చాలా ప్రమాదకర సంబంధించిన టపాసులు ఎక్కువగా మార్కెట్లోకి వచ్చాయి. ఈసారి ఏ తరహా ప్రమాదం గ్రీన్ ట్రాక్స్ అవ్వచ్చు? ఎందుకంటే 10,000 వాళ్ళ 20,000 వాళ్ళ సంబంధించి చాలా కొంత ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఎట్లా ఉన్నాయి? అది గతంలో కింద ఇప్పుడు చాలా బాగుంది ఐటమ్స్. అది గ్రీన్ క్రాకర్స్ అనేసి న్యూలీ ఇంట్రడక్షన్ చేసాము. అది చాలా బాగుందండి. స్మోక్ రాదు, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ చాలా బాగుంది. మీరు చెప్పండి, మార్కెట్లో ఏ తరహా బ్రాండ్స్ ఉన్నాయి? ఎకో ఫ్రెండ్లీ చాలా బాగుంది. ముఖ్యంగా స్టాండర్డ్లో లాస్ట్ టైం ఏంటంటే చిల్లేది అనమాట, అందరిపైన స్ప్రెడ్ అయ్యేది, ప్రమాదాలు ఎక్కువ అయ్యేవి. ఇప్పుడు స్టాండ్లీలో 10,000 వాళ్ళ చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దానివల్ల పెద్దవాళ్ళకి పిల్లలకి ఎలాంటి హాని కూడా జరగకుండా ఉంటుంది. కొంచెం హైలోనే ఉన్నది, పెరిగాయన్నమాట రేట్స్ అన్ని. మార్కెట్లో చూసుకోవచ్చు, గత ఏడాదితో పోల్చుకుంటే కొంత పర్యావరణాన్ని తగ్గించే కాలుష్య రహితంగా ఉండే టపాసులు ఎక్కువగా వచ్చాయి. గ్రీన్ క్రాకర్స్ కూడా ఎక్కువ వచ్చిన చెప్తున్నారు కాబట్టి రేట్లు కూడా అంతే ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే హైదరాబాద్లో తక్కువ సంబంధించిన కొంత కాలుష్యాన్ని తగ్గించే మార్కెట్లోకి టపాసులు ఎక్కువగా వచ్చినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.